నమస్తే. తొలి దశ నుంచి మణి దశ ఉద్యమం వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమైతే అమరులైన అమరవీరుల సాక్షిగా మనం ప్రస్తుతం హన్మకొండ అమరవీరుల స్థూపం వద్ద ఉన్నాం. అమరవీరుల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని అయితే సాధించుకున్నాం. రేపు దశాబ్ది ఉత్సవాలు ముగింపు సందర్భంగా అసలు తెలంగాణలో ఆ రోజు జరిగిన సంఘటనలు ఏంటి, తొలి దశ ఉద్యమం, అదేవిధంగా మణి దశ ఉద్యమం మనం చూస్తున్నాం. 1969లో తొలి దశ ఉద్యమం, అదేవిధంగా 2009 నుంచి అయితే ఉవ్వెత్తున ఎగిసిన వేళ మణి దశ ఉద్యమం. మణి దశ ఉద్యమంలో కూడా అసూలు బాసిన అమరవీరులు ఎంతో మంది త్యాగాల ఫలితం అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అదేవిధంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరానికి రేపు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సకల జిల్లా సమ్మె సమయంలో రాష్ట్రం ఏర్పడక ముందుకు ఇంటికి ఒకరు కదిలిన సిచ్యువేషన్ అయితే నెలకొంది. కంప్లీట్గా ప్రతి ఒక్కరూ సకల జిల్లా సమ్మెలో పాల్గొన్నారు. ఆ రోజు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, దాదాపు ఎలాంటి సిచ్యువేషన్ ఆ రోజు ఉంది, మనం పబ్లిక్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం అమరవీరుల స్థూపం వద్ద ఉన్నాం. ఆ రోజు దాదాపు 4 కోట్ల మంది ఇంటికి ఒకరు బయలుదేరితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మనం పబ్లిక్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. June 2 అమరవీరులని ఎలాగా వాళ్ళని స్మరించుకోవాలి, వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఇవ్వాలి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ నమస్తే. తెలంగాణ ఉద్యమం గుర్తుందా? మీరు ఉన్నారా, పాల్గొన్నారా ఉద్యమంలో? అంటే అప్పుడు 10th క్లాస్ చూసారు. అంటే ఏమనిపించింది? ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు గడిచి 11వ సంవత్సరానికి మనం రేపు అడుగులు పెడుతున్నాం. ఏం చెప్తాం? ఉద్యమకారులను ఏ విధంగా గౌరవించాలి, అంటే అమరవీరుల కుటుంబాలను ఏ విధంగా గౌరవించాలి, ఏం చెప్తారు? గౌరవించాలి. ప్రతి ఇయర్ వాళ్ళ గౌరవ నివాళులు ఇప్పించాలి కదా, ప్రాణాలు అనిపించిన వాళ్ళకు. తెలంగాణ ఉద్యమం ఐడియా ఉందా అండి? తెలంగాణ ఉద్యమం అంటే మీరు పాల్గొన్నారు ఉద్యమంలో? ఏం చెప్తారు రేపు? అంటే June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏం చెప్తారు? ఏం చెప్పాలన్నా, అంటే మీ ఆ ఉద్యమ స్ఫూర్తి అండి, అది ఉద్యమ స్ఫూర్తి, అమరవీరుల త్యాగ ఫలితం తెలంగాణ రాష్ట్రం. ఏంగా తీసేస్తున్నట్టుగా తీయకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటాను నేనైతే. లోగో అది చూస్తున్నాం. అంటే దాదాపు తెలంగాణ రాష్ట్ర సాధనలో అయితే ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వచ్చిన సిచ్యువేషన్ అయితే నెలకొంది. మనం పబ్లిక్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఉద్యమ సమయంలో కూడా ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనే వాళ్ళే. దాదాపు ఇంటికి ఒకరు అడుగు వేస్తేనే తెలంగాణ రాష్ట్ర సాధన అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. సకల జిల్లా సమ్మె, మన మానవహారం, అదేవిధంగా సాగరహారం, మిలియన్ మార్చ్, ఇలాంటి దాదాపు పెద్ద సంఘటనలు అయితే చోటు చేసుకునే అటు టియర్ గ్యాస్ ప్రయోగాలు, ఇటు పబ్లిక్ మీద కూడా దాదాపు అప్పుడు ఉద్యమ సమయంలో రోడ్డెక్కి తెలంగాణ గొంతును వినిపించిన చాలా మంది మీద కూడా లాఠీ దెబ్బలు కూడా పడ్డ పరిస్థితి అయితే నెలకొంది. మనం మరి కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్తే అండి. తెలంగాణ ఉద్యమం ఐడియా ఉందా? ఉంది స్వామి. ఓకే, ఏం చెప్తారు రేపు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా? ఏం చెప్తారు? ఉద్యమ నాటి గుర్తులు, ఆ జ్ఞాపకాలు, సకల జిల్లా సమ్మె మీకు ఐడియా ఉంది కదా? ఎలాంటి పరిస్థితులను మీరు మీకు అన్నతో చూసారు? అంటే మేము తెలంగాణ ఉద్యమాన్ని చాలా దగ్గరగా చూడడం జరిగింది. మా పాప అప్పటికి 5 రోజులు, అది తెలంగాణ December 9 ప్రకటన ముందు చాలా దగ్గర నుంచి చూడడం జరిగింది. మా తెలంగాణ కావాలని చెప్పి యువత మొత్తం తెలంగాణ కోసం ఉద్రేకులయ్యి శాంతియుత వాతావరణంలో. మీరు ఆ సందర్భంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? మేము చాలా కష్టాలు ఎదుర్కొన్నామండి. ఎందుకంటే అప్పుడు శాంతియుతంగా జరిగిన ఉద్యమంలో స్వచ్ఛందంగా ప్రజలు కానీ సకల జనులు కానీ స్వచ్ఛందంగా బంద్లో కానీ శాంతియుత ర్యాలీలో కానీ వంట వార్పు కానీ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఫ్యూచర్ తెలంగాణ కోసం మనం ఇవన్నీ భరించాల్సిందే అని చెప్పి అప్పుడు కొంచెం ఓపికతోటి ఆ సమయాన్ని మనం తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నారు. ఇప్పుడు సిద్ధించింది. 10 సంవత్సరాలు గడిచి 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఎలాంటి పాలన మీరు చూడాలనుకుంటున్నారు? ప్రజాపాలన అని పేరు గొప్పలు చెప్తున్నాడు, కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ మాటలకే పరిమితం అవుతుంది తప్ప ప్రజాపాలన అనేది చేతులలో అయితే కనబడుతుంది. సిగ్నల్ పడింది, ఓకే, మనం చూస్తున్నాం. ఎందుకంటే ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకుండా మనం కేవలం రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు మాత్రమే వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళు దాదాపు ప్రతి సకల జిల్లా సమ్మె మనం చూసాం. ఎందుకంటే మానవహారం, ఇంటికి ఒకరు ఇంట్లో నుంచి బయలుదేరి తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళు ఉద్యమం చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఆ ఉద్యోగాలకు తమ ఉద్యోగాలు కూడా వదిలివేసి
రోడ్ ఎక్కిన సిచ్యువేషన్ నెలకొంది. వంట వార్పులు, మానవాహారం వల్ల ఎన్నో పరిస్థితులు అయితే మనం చూసాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అయితే వాళ్ళు కష్టాలు అయితే వాళ్ళు చూసాం. ఇప్పటి వరకు కూడా తెలంగాణ స్వరాష్ట్రంలో తెలంగాణ స్వరాష్ట్రంలో కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ 10 సంవత్సరాలు దాదాపు 10 సంవత్సరాలు పూర్తయి ఇప్పుడు 11వ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్న సందర్భంగా అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ రోజు పడ్డ కష్టాలు ఏంటి, అమరవీరులని ఏ విధంగా స్మరించుకోవాలి, అదేవిధంగా అమరవీరులతో పాటు ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పాత్ర పోషించింది కూడా ఉద్యమకారులు అని చెప్పుకోవచ్చు. ఆ ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపు ఇవ్వాలి, అమరవీరుల కుటుంబాలకు ఎలాంటి గుర్తింపులు ఇవ్వాలి, మరికొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. తెలంగాణ ఉద్యమం గుర్తుందండి మీకు? ఏం చెప్తారు సార్ ఒక మాటలో? ఏం చెప్పాలి అంటే ఆనాటి గుర్తులు, అమరవీరుల త్యాగ ఫలితం మరి తెలంగాణ తెలంగాణ వచ్చింది మళ్ళీ మునిగిపోతుంది అంతే. తెలంగాణ వచ్చింది 10 సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. అది మునిగిపోయినట్టు ఏమున్నది, నిలబెట్టుకోలే కదా అంతే. అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుందా? ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణ వచ్చినా కూడా బాగానే ఉండే. ఏ ఉపయోగం ఫర్దర్ ఏం ఉపయోగించాం, ఏం లేదు కదా అంతే నా అభిప్రాయం. మీ అభిప్రాయమే నేను అడుగుతున్నా సొంతంగా, ఎందుకంటే వ్యక్తిగతంగా స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి వచ్చినా కూడా దాన్ని నిలబెట్టుకునే తెలివి లేదు మన తెలంగాణ వాళ్ళకి అంతే. అంతే. అంటే రాష్ట్రాన్ని మనం మీరేం చెప్తారు సార్? అంటే ఎట్లా మీ రావడం కొట్లాడడం అన్ని వరకు కరెక్టే సార్, కానీ దాన్ని నిలబెట్టుకునే తెలివి మనకు లేదు. బానిస బతికే అలవాటు మనకు అంతే. ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడగా కూడా బానిస బతికే ఉందా? అంతే కదా, నెక్స్ట్ అదే చూడు ఇప్పుడు తెలుస్తా కదా 2-3 నెలలు. ఒక్కొక్కరు ఒక అభిప్రాయం అయితే తెలియజేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో దాదాపు వాళ్ళు ఉద్యోగాలు కూడా వదిలిపెట్టుకొని వాళ్ళు పనిచేసిన సిచ్యువేషన్ నెలకొంది. మరి కొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పబ్లిక్ అయితే ఒక్కొక్కరు ఒక మాట వాళ్ళు వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఏర్పడింది. 10 సంవత్సరాల తెలంగాణ తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా కష్టాలు అయితే ఉన్నాయని ఒక్కొక్కరు ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. గత పాలకులు అదేవిధంగా ఇప్పటి పాలకులు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక ఎలాంటి ప్రజలకి మేలు చేయాలి, అదేవిధంగా అమరుల త్యాగ ఫలితం ఏ విధంగా వాళ్ళని అమరవీరులని స్మరించుకోవాలి అనేది అయితే మనం ముఖ్యంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చూస్తున్నాం. అమరవీరుల స్తూపం రేపు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కూడా అమరవీరుల స్తూపం అయితే ముస్తాబుకి రెడీ అయిందని చెప్పుకోవచ్చు. ముస్తాబుకి దాదాపు అంతా క్లీన్ చేశారు. ఎందుకంటే మనం లాస్ట్ టైం కూడా ప్రభుత్వం అదేవిధంగా అమరవీరుల కుటుంబాలు ప్రత్యేకంగా చెప్పిన సందర్భం. ఎందుకంటే అమరవీరుల స్తూపానికి ఎలాంటి పాంప్లెట్స్ స్టిక్ చేయొద్దు అని చెప్పారు. మనం చూస్తున్నాం గతంలో స్టిక్ చేసిన పాంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు అడ్వర్టైజ్మెంట్కి గోడల మీద వేస్తుంటారు. అదేవిధంగా అమరవీరుల స్తూపానికి కూడా అలాంటి స్టిక్కర్లు స్టిక్ చేసిన సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఆ స్టిక్కర్లను కూడా తొలగించారు. ఎందుకంటే అమరవీరులకి మనం ఇచ్చే గౌరవం, అమరవీరులకి మనం స్మరించుకునే రోజు ఖచ్చితంగా ఒకటే సంవత్సరంలో ఒక రోజు కాకుండా 365 రోజులు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం అయితే వాళ్ళు ఫైట్ చేసిన సిచ్యువేషన్ అయితే నెలకొంది. మనం చూస్తున్నాం విజువల్స్లో స్టిక్ చేసిన దాదాపు స్టిక్కర్స్ మొత్తం క్లీన్ చేశారు. ఎందుకంటే రేపు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అమరవీరుల స్తూపం అయితే రెడీ అయిందని చెప్పుకోవచ్చు. ముస్తాబుకి అయితే సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదో June 2 ఒకరోజు తప్ప దాదాపు మమ్మల్ని గుర్తుంచుకునే పరిస్థితి కూడా లేదు. ఇప్పటివరకు అమరవీరుల కుటుంబాలకి కూడా ఎలాంటి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి దాదాపు అటు అమరవీరుల ఫ్యామిలీస్ కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ట్రాఫిక్ సిగ్నల్ పడింది. సార్ నమస్తే. తెలంగాణ ఉద్యమం ఐడియా ఉందా? ఎలాంటి పరిస్థితులు చూసారు ఆ టైంలో? చాలా గొప్ప పరిస్థితి అది. ఎందుకంటే ఉద్యమం చాలా చేసిండ్రు. ఉద్యమం అంటే సేమ్ సబ్జెక్ట్ మీద మాట్లాడమంటారు. అంటే సబ్జెక్ట్ మీన్స్ రేపు దశాబ్ది ఉత్సవాలు 10 సంవత్సరాలు అయిపోయి 11 సంవత్సరాలకు అడుగు పెడుతుంది. అది ఒక స్వతంత్ర ఉద్యమం కన్నా దాంతో కూడా పోల్చుకోవచ్చు. ఎందుకంటే అంత ఉద్యమం చేసుకున్నాం కాబట్టి ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. అది ఒక కేసీఆర్ వల్ల సాధ్యమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇట్లా అమరవీరుల కుటుంబాలకి అదేవిధంగా ఆ ఉద్యమకారులకి ఏ విధంగా గుర్తింపు రావాలంటారు? ఎవరైతే అమరవీరులు పోరాటం చేసిన ఫలంగానే ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి వారి ఎప్పటికి కూడా మనం స్మరించుకుంటూ ఉండాలి. దానికి చిహ్నంగా అయ్యాలంటే వాళ్ళకి
కంపల్సరీగా వారికి ఉద్యోగం కావచ్చు, వారి యొక్క ఆర్థిక వనరులు కావచ్చు, వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నట్లయితే వాళ్ళకు కొద్దిగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ అమరవీరుల కుటుంబాలు అయితే వాళ్ళు ప్రత్యేకంగా చెప్తున్నారు మాకు గుర్తింపు రావట్లేదు, కనీసం ఏదో ఆ ఒక్క రోజు అంటే June 2కే ఏదో శాలువా కప్పుతున్నారు తప్ప మాకు గుర్తింపు కూడా లేదు. తప్పకుండా అండి, అది ఎందుకంటే ఎందుకంటే వాళ్ళని ఆ ప్రోగ్రామ్ సక్సెస్ కోసం మాత్రమే పిలిచి వాళ్ళను సక్సెస్ చేసుకుంటున్నారు, వాళ్ళని పట్టించుకునే నాదులు లేడు. కంపల్సరీగా వాళ్ళకి ఏదో ఒక విధంగా న్యాయం చేయాలని కూడా ఆలోచన కంపల్సరీ. థ్యాంక్ యూ భయ్య. అదే విధంగా మరి కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిగ్నల్ పడింది వేరే దాదాపు, ఎందుకంటే రెడ్ సిగ్నల్ పడ్డప్పుడే మనం దాదాపు ప్రయాణికులతో వాహనదారులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం, ఎందుకంటే ట్రాఫిక్ డిస్టర్బ్ చేయట్లేదు. కేవలం రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు మాత్రమే మనం వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయి 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అయితే ప్రతి ఒక్కరితో మాట్లాడించాలనే ఒక ప్రయత్నం తొలి వెలుగు చేస్తుంది. ఎందుకంటే సకల సమ్మెలో ఇంటికొకరు బయలుదేరిన సందర్భం అయితే ఉంది, ఇంటికొకరు తెలంగాణ ఉద్యమం కోసం అయితే బయలుదేరే సందర్భం ఉంది. సకల సమ్మెలో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి, ఎందుకంటే ప్రతి ఒక్క గడప నుంచి కూడా బయలుదేరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వాళ్ళు బయలుదేరిన సందర్భం అయితే ఉంది. వాళ్ళ గొంతును వినిపించారు, వాళ్ళ కుటుంబాలు చిన్న చిన్న పిల్లల్ని కూడా పట్టుకొని ఫ్యామిలీస్తో కూడా వచ్చి తెలంగాణ ఉద్యమ సమయంలో రోడ్డెక్కిన సిచ్యువేషన్ అయితే మనం చూసాం. అదేవిధంగా స్వరాష్ట్రం ఇప్పుడు ఏర్పడ్డాక కూడా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఎలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి, అసలు అమరవీరులకి ఎలాంటి గుర్తింపునివ్వాలి అని మనం మరికొంతమందిని అడిగి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, తెలంగాణ ఉద్యమం ఐడియా ఉందా? ఉంది. ఏం చెప్తారంటే రేపు June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 10 వసంతాలు పూర్తి చేసుకుని 11వ వసంతంలో అడుగు పెడుతున్నాం. అలనాటి మీ జ్ఞాపకాలు ఏంటి, ఏం పంచుకుంటారు? అప్పుడు మనకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ అమ్మ చేయబట్టే మనకు తెలంగాణ వచ్చింది. ఇప్పుడు అదే ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇంకా చాలా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. అంటే ఇప్పుడు అమరవీరుల కుటుంబాలకు కూడా ఎలాంటి న్యాయం జరగాలి, వాళ్ళని ఎలా స్మరించుకోవాలి, అమరవీరుల త్యాగ ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రం అమరవీరుల ఆత్మశాంతి చేకూరాలంటే ఏం చేయాలి? మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆల్రెడీ, ఎవరెవరైతే మనకు తెలంగాణ కోసం పోరాడిలో వాళ్ళ కుటుంబాలకు హెల్ప్ చేస్తా అని చెప్పారు. ఇది కంపల్సరీ. ఇప్పుడు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇంకా ప్రతిదీ అనుకూలంగా చేసుకుంటూ పోతామని చెప్పిండు. అప్పుడు చూస్తున్నాం ఒక్కొక్కరి అభిప్రాయం అయితే ఒక్కొక్కరు తెలియజేస్తున్నారు, మనం చూస్తున్నాం. బ్రదర్ నమస్తే, తెలంగాణ ఉద్యమం ఐడియా ఉందా? తెలంగాణ ఉద్యమం కొంచెం ఓకే, ఏం చెప్తారు తెలంగాణ ఉద్యమం అంటే? అమరవీరులకి రేపు ఫార్మేషన్ డే సందర్భంగా ఏం చెప్తారు? అమరవీరుల కుటుంబాలకు ఎలాంటి గౌరవం దక్కాలి? ఒక యూత్ కదా మీరు, యూత్ ఐకాన్ ఐడియా ఉంది కదా, లేదా? ఓకే డన్. అంటే మ్యాక్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం అయితే తెలియజేస్తున్న సిచ్యువేషన్ నెలకొంది. మరి కొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ నమస్తే, తెలంగాణ ఉద్యమం ఐడియా ఉందా? ఉంది. ఓకే, ఎలాంటి సందర్భం మీరు ఎదుర్కొన్నారు ఆ పరిస్థితులు ఆ రోజు? సకల జన సమ్మె వంట వార్పు చూసారు కదా, రైట్ సిగ్నల్ పడింది. మనం మరి కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బంది కలగొద్దని చెప్పేసి తొలి వెలుగు అయితే చేస్తుంది. తెలంగాణ అమరవీరుల కుటుంబం నుంచి కూడా మనకి ఉన్నారు, మనం చూస్తున్నాం. సార్ నమస్తే, ఎటు వెళ్తున్నారు? అనుకోకుండా కాల్పేట సైడ్ వెళ్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు రేపు June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ ఉద్యమ నాటి గుర్తులు, అమరవీరుల కుటుంబాలకి జరగాల్సిన న్యాయం ఏం చెప్తారు? మీ మాటలు ఒక మాట. తెలంగాణ అమరవీరులకు ఇంతకుముందు ఆ గవర్నమెంట్లో కూడా న్యాయం జరగలేదు, మరి ఈ గవర్నమెంట్లో అన్న కనీసం న్యాయం జరుగుతుందని ఆశపడుతున్నారు. ఆ కుటుంబాలను కనీసం ఈ ప్రభుత్వం అయినా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. వాళ్ళు మేనిఫెస్టోలో 25,000 పెట్టారు పెన్షను, ఇంటికో ఉద్యోగము 10 లక్షలు ఇచ్చిన వాళ్ళకు కూడా కొంతమందికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. FIRతో నిమిత్తం లేకుండా అప్పుడు 1200 మంది అమరులైన్లు కదా, వాళ్ళకి 600 మందికే వచ్చింది, మిగతా 600 మందికి ఇంకా పెన్షన్ రాలేదు, కనీసం ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ అయినా వాళ్ళని గుర్తించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని. జేఏసీలో మీ పాత్ర ఎట్లా ఉంది? జేఏసీలో ముఖ్యంగా మేమే ముందుండి నడిపించాం. చాలా వరకు అమరుల కుటుంబాల త్యాగాల మీదనే ప్రభుత్వం ఏర్పడ్డది, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. సోనియా గాంధీ కూడా చెల్లించి కూడా అప్పుడు తెలంగాణ ఇవ్వడం జరిగింది. నష్టపోతున్నామని తెలిసి కూడా తెలంగాణ ఈ ప్రాణత్యాగాలను గుర్తించి అప్పుడు తెలంగాణ కొరకు అమరులైనటువంటి వాళ్ళందరి కొరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సానుకూలంగా స్పందించి తెలంగాణకు సహాయ సహకారాలు అందించింది. దాదాపు మీరు కొన్ని సంవత్సరాల నుంచి కూడా అమరవీరుల కుటుంబాల కోసం ఫైట్ చేస్తున్నారు.
అమరవీరుల బలిదానం, వాళ్ళ ఆత్మ బలిదానం చేసిన కుటుంబాల కోసం మీరు ఫైట్ చేస్తున్నారు. ఏమన్నా న్యాయం జరిగింది అనుకోవచ్చు? ఇప్పుడు నేను కొట్లాడిన దాంట్లో కొద్ది మందికే న్యాయం జరిగింది వరంగల్ జిల్లాలో. నేను వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నదానికి కొద్ది మందికి న్యాయం జరిగింది. ఇంకా మిగతా మంది చాలా మందికి న్యాయం జరగాల్సి ఉంది. పామ్నూరులో పూల అని పాపం అన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, అన్ని రకాల ఉన్నాక కూడా సెక్రటరియట్ పోయినాక కూడా రిజెక్ట్ అయ్యి వచ్చింది. ఇంకొక ఆయన రాజు అని వాళ్ళ తమ్ముడు కూడా శివునిపల్లి వాళ్ళ నిమిషం మీరు బండి దిగుతారా? 2 నిమిషాలు మనం అంటే ప్రజలకి కూడా వివరంగా చెప్పాల్సిన సందర్భం. ఒక 2 మినిట్స్ మీరు బైక్ పక్కకు పెట్టండి. ఎందుకంటే తెలంగాణ అమరవీరుల దాదాపు కుటుంబాలకి న్యాయం జరగాలని చెప్పేసి తను ఫైట్ చేశారు. తెలంగాణ మనం ఒకసారి స్థూపం దగ్గరికి వెళ్దాం, అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్దాం. తెలంగాణ కుటుంబాలకి న్యాయం జరగాలని చెప్పేసి ఫైట్ చేశాడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో బలి అయిన కుటుంబాలు ఈ రోజు వరకు కూడా ఇబ్బందుల పాలైనాయి. తొలి దశ ఉద్యమంలో ఏ విధంగా అయితే అమరులు అయ్యారో అదేవిధంగా మలి దశ ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో అమరులైన కుటుంబాలకి ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదంటూ చాలా సందర్భాలు తను మాట్లాడిన సందర్భం ఉంది. ఎందుకంటే గతంలో తెలంగాణ ఇవంటే ఇప్పుడు పట్టించుకుంటున్నారో లేదో తననైతే నాకు తెలియదు, కానీ ఒక జేఏసీ ఏర్పాటు చేసి కంప్లీట్గా జేఏసీలో తను ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఒక ముఖ్య పాత్రనైతే పోషించాలని చెప్పుకోవచ్చు. టిల్ లేడీ కూడా అమరవీరుల కుటుంబాలకైతే కోసం తను ఫైట్ చేస్తున్నాడు. సుమారు ఎంతమంది ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అమరవీరులు? అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు జరిగిన న్యాయం ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంతమంది అమరవీరులు ఉన్నారు? సుమారు 125 మంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పటివరకు అందరికీ న్యాయం జరగలేదు. ఇంకా ఆ కుటుంబాలకు న్యాయం జరగాల్సి ఉంది. ఈ ఉత్సవాల కంటే ఎక్కువ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలనేది మా యొక్క కోరిక. మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళే సంతోషపడడం కాకుండా రానోళ్ళు కూడా బాధపడుతున్నారు. కాబట్టి దయచేసి రాని వాళ్ళకు కూడా వాళ్ళకు 25,000 పెన్షన్తో పాటు ఆ ఇంటికి ఒక ఉద్యోగం 10 లక్షలు ఇచ్చుకుంటూ వాళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తామని కూడా వాగ్దానం చేశారు. ఏది ఉద్యోగం ఇయ్యని వాళ్ళకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత 80G ఫస్ట్ తీసిన దాంట్లో 80Gలో ఏమన్నారు అంటే ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగము 10 లక్షలు ఎఫ్ఐఆర్తో నిమిత్తం లేకుండా ప్రతి కుటుంబానికి ఇస్తాము అన్నారు. దానికి ఆరోగ్యం ఒకటి, విద్య ఒకటి, వైద్యం అవన్నీ చెప్పారు. ఏది కూడా అమలు పరచలేదు. ఇంటికి ఇల్లు ఏమి ఇవ్వలేదు. ఒక 10 లక్షలు ఇచ్చారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చారు. అది కూడా విద్యార్హత ఉన్న వాళ్ళకు కొద్దిగా మామూలుగా అటెండర్ ఇచ్చారు, స్వీపర్స్ ఇచ్చారు, జూనియర్ అసిస్టెంట్ దాటి ఇవ్వలేదు. అదే వేరే కరెంట్ డిపార్ట్మెంట్ కానీ ఏది కానీ వాళ్ళకు వచ్చేసి దాదాపుగా డైరెక్ట్ ఏఈ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటి సందర్భాలలో ఈ అమరవీరుల కుటుంబాలకు కూడా ప్రత్యేకంగా వాళ్ళకు సీనియారిటీతో పని లేకుండా ముందుకు ప్రమోషన్లో కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో బాగా అన్యాయం జరిగింది. కనీసం సెక్రటరియట్కు ఒక 15-20 సార్లు వెళ్ళాం మేము, కానీ ఒక్క రోజు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు మాకు. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న సీఎం చంద్రశేఖరరావు గారు ఎవరిని కూడా ఆహ్వానించలేదు. ఏ ఉత్సవాలకు కూడా ఆహ్వానం అంటే గుర్తుకొచ్చింది అంటే రేపు ఫార్మేషన్ డే సందర్భంగా మీకు ఇప్పటివరకు అమరవీరుల కుటుంబాలకి ఆహ్వానం ఇట్లా ఏమైనా వచ్చిందా? ఏమి రాలేదు, ఇప్పటి వరకు అయితే రాలేదు. ఏమైతే ఆహ్వానం రాలేదు. కాకుండా ఇంటెలిజెన్స్ నుంచి మాత్రం ఒక ఫోన్ వచ్చింది, మీకు వస్తుంది అని అన్నారు. కానీ ఇప్పటి వరకు అయితే ఇక్కడ లోకల్ వాళ్ళు కానీ మాకు స్టేట్ వైడ్గా కానీ ఇప్పటి వరకు ఎలాంటి పిలుపు మాత్రం రాలేదు. కానీ ఇప్పుడు మరికొన్ని గంటల్లో దాదాపు ఫార్మేషన్ డే మొదలు కాబోతుంది. ఏం చెప్పు అంటే ఇప్పటివరకు మీకు ఫోన్ రాకపోతే మరి అమరవీరుల కుటుంబాలని వాళ్ళకి మీరు ఎలా సంప్రదిస్తారు? మమ్మల్ని గుర్తించలేరు అనేది మాత్రం మేము 100% చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇవి ఇప్పుడు జరిగే ఉత్సవాలే అమరవీరుల కుటుంబాల త్యాగాలపైన జరిగినటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. దానికి అట్లాంటి దానికి కూడా ఉద్యమకారులను ఈ అమరవీరుల కుటుంబాలను విలువపోతే ఇక చేసి ఉత్సవాలు కూడా దండగే అనేది నేను చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఉత్సవాలు అంటే జూన్ 2కి ఒకసారి గుర్తు తెచ్చుకొని మిగతా రోజులు మర్చిపోతున్నారు. ఈవెన్ పిలిచినా కానీ కొంతమంది అమరవీరుల కుటుంబాలలో కొంతమందిని పిలిచినా కానీ శాలువతో సత్కరించి వదిలేస్తున్నారు అంటున్నారు. అమరవీరుల కుటుంబాలకి నిజంగా న్యాయం జరగాలంటే ఆ కుటుంబాలకి ఎలాంటి ఏర్పాట్లు ప్రభుత్వం నుంచి కావాలంటారు? వాళ్ళకు ఒక శాలువ పూలదండతో వాళ్ళను సన్మానిస్తున్నారు, వదిలేస్తున్నారు. తర్వాత మళ్ళీ జూన్ 2 రానే అమరవీరుల కుటుంబాలు మళ్ళీ అదే శాలువ, అదే బోకే ఇవ్వడం, అదే పూలదండ వేయడం, పంపించడం. వాళ్ళకి అది తగు న్యాయం అయితే జరగట్లేదు. ఆ కుటుంబాలను ఎల్లవేళలా ఆదుకొని ఒక కాలనీ లాగా ఏర్పాటు చేసి ఆ కుటుంబాలకు ఒక ఇల్లు కట్టించాకు ఎంతమంది కుటుంబాలను హెడ్ క్వార్టర్లో ఆ కుటుంబాలకు ఒక అమరవీరుల కాలనీ లాగా గుర్తించి వాళ్ళకు ప్రతి ఇంటికి ఒక ఇల్లు కట్టించి వాళ్ళ ఉద్యోగం ఇచ్చుకుంటూ మిగతా 10 లక్షలు ఏదైతే ప్రకటించిందో అది ఇప్పుడు ఈ గవర్నమెంట్ మేనిఫెస్టోలో 25,000 పెన్షన్ ఇస్తామని అన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి దాని ఊసు కూడా ఎత్తలేదు. ఒకవేళ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినా చొరవ తీసుకొని
ఈ అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తారని మాత్రం మేము బాగా ఆశతో ఎదురు చూస్తున్నాం. ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి పిలుపు మాత్రం రాలేదు. సుమారు 1200 మంది తెలంగాణ అమరవీరులు అని చెప్పేసి గతంలో మనం దాదాపు అప్పుడున్న ముఖ్యమంత్రితో సహా అన్న సందర్భాలు ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే అది 625 నుంచి 30 మధ్యలో ఉన్నట్టుంది. కంప్లీట్ గా మిగతా వాళ్ళని ఎందుకు గుర్తించలేకపోయారు? వాళ్ళకి ఏమంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళకి ఎఫ్ఐఆర్ లేదు, హార్ట్ అటాక్ తో చనిపోయినలు అన్నారు. వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉంటేనే ఇస్తామనేది ఒక నిబంధన పెడుతున్నారు. ఇప్పుడు అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వంలో లేనటువంటి స్పీకర్ గారు కానీ, మత్సన్చారి గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఇదే కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ వీళ్ళందరూ ఆ కుటుంబాలను పోయి పరామర్శించిండ్రు. తెలంగాణ కొరకు చనిపోయిందని చెప్పిండ్రు. తీరు సమయానికి పెన్షన్ కాడికి వచ్చేసరికి, వాళ్ళకి ఇచ్చే డబ్బుల కాడికి వచ్చేసరికి, వాళ్ళకు ఉద్యోగం ఇచ్చేసరికి మాత్రం వీళ్ళు అమరులు కాదు అనేది గుర్తింపు లేదు. వీళ్ళు అమరులు కాదు, తెలంగాణ కొరకు చనిపోలేదు అనేది వాళ్ళ వాగ్దానం చేస్తారు. కొంతమందికి ఎఫ్ఐఆర్ ఉండి కూడా వాళ్ళు ఇప్పటివరకు అమరవీరుల కుటుంబాలుగా వాళ్ళని గుర్తించలేదు కదా. గుర్తించలేదు. అది గుర్తించకుండా కూడా వాళ్ళు ఇప్పటికీ పోలీస్ స్టేషన్ సెక్రటరేట్ తిరుగుతున్నారు. దయచేసి వాళ్ళని ఇప్పటికైనా గుర్తించి ఉన్నటువంటి 1200 మంది అన్నారు కదా, 620 మంది 630 మంది సుమారు ఇచ్చారు ఇప్పటి వరకు. ఇంకా దాదాపుగా 570 మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొని చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఎఫ్ఐఆర్తో నిమిత్తం లేకుండా ఆ కుటుంబాలకు కూడా న్యాయం చేయాలని మీకు తెలుగు వెలుగు ద్వారా నేను ఒకసారి ముందుకెళ్దాం. ఎందుకంటే అమరవీరుల స్తూపం మనం ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అప్పుడు వరంగల్ అమరవీరుల కుటుంబాలకి జేఏసీగా ఏర్పడి ఆ తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా జేఏసీగా ఏర్పడి ఆ కుటుంబాలకి న్యాయం చేయాలని చెప్పేసి అయితే దాదాపు జేఏసీ నుంచి అయితే ఫైట్ చేస్తున్నారు. అమరవీరుల స్తూపం సాక్షిగా ఆ కుటుంబాలకి అమరులకి ఆత్మశాంతి కలగాలంటే తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలి, అసలు అమరవీరుల కుటుంబాలకి ఎలాంటి గౌరవం ఇవ్వాలి, తన మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫైనల్ గా మీరు ఏం గౌరవం ఇవ్వాలనుకుంటున్నారు అమరవీరుల కుటుంబం? ఒక్కరిద్దరిని పిలవడం కాదు, తెలంగాణ కొరకు చనిపోయినటువంటి అన్ని కుటుంబాలను సన్మానం చేయాలి. అన్ని కుటుంబాలను సన్మానం చేసి వాళ్ళకి ఏ విధంగా జరిగితే న్యాయం జరుగుతుంది వాళ్ళకి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆలోచించి ఇప్పుడు రానటువంటి వాళ్ళందరినీ గుర్తించి కనీసం ఈ సోనియా గాంధీ మనకు తెలంగాణ ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళనే ఉన్నది కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా సోనియా గాంధీ గారిని ఆహ్వానిస్తున్నారు, రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించారు, అందరికీ ఆహ్వానించడం తప్పేం లేదు. కాకుండా ఈ కుటుంబాలను గుర్తించి వాళ్లకు 10 లక్షలతో పాటు ఇంటికో ఉద్యోగము 25,000 పెన్షన్ ఇచ్చుకుంటూ ఆ కుటుంబాలకు ఒక ఇల్లు, వైద్యము, విద్య అన్ని సమకూర్చాలని మీ తెలుగు వెలుగు ద్వారా మీకు వాళ్ళు ఇప్పటివరకు అమరవీరుల కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులు కానీ దాదాపు పిల్లలు కానీ వాళ్ళు దాదాపు ఎన్నోసార్లు చెప్పారు. ఎందుకంటే మాకు కనీసం ఒక హెల్త్ కార్డు ప్రభుత్వం నుంచి మా ఆరోగ్యం ఖరాబ్ అయ్యి మా జీవితం కనీసం మెడికల్ బిల్లులు పెట్టుకోలేకపోతున్నాం, హాస్పిటల్ పోయే సిచ్యువేషన్ మాకు లేదు, మాకు కనీసం ఒక గుర్తింపు ఐడెంటిటీ కార్డ్ అండ్ హెల్త్ కార్డ్ అన్న కనీసం ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి చాలాసార్లు చెప్పారు. దీని మీద ఏమన్నా ప్రభుత్వం రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనేదే మేము కోరుకుంటున్నాం. ఆ ఆశ మేము ఇప్పటికి కూడా అనుకుంటున్నాం. ఆ కుటుంబాలకు హెల్త్ పరంగా ఒక హెల్త్ కార్డు ఆ కుటుంబాన్ని తల్లిదండ్రులకు వీళ్ళకు ఉద్యోగం ఇవ్వగానే పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోతారు. కానీ దీనస్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రుల పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళకు ఒక గుర్తింపు కార్డు అమరవీరుల కుటుంబాలంగానే కనీసం మినిస్టర్ దగ్గర పోయినా ఓ ఎమ్మెల్యే దగ్గర పోయినా ఎక్కడికైనా పోయినా గుర్తింపు చూడగానే లోపలికి పంపించడానికి ఏదైనా పనిచేయడానికి కూడా ఈ ప్రభుత్వం ముందుండాలని మేము కోరుకుంటున్నాం. హెల్త్ కార్డు ఇవ్వాలి వాళ్ళకు. ట్రావెలింగ్లో ఇంతకుముందు స్వతంత్ర సమరయోధులకు ఎటువంటి ట్రైన్లో కానీ బస్సులో కానీ ఫ్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీళ్ళని తెలంగాణ సమరయోధులుగా స్వతంత్ర తెలంగాణ సమరయోధులు గుర్తించి వాళ్ళకి హెల్త్ కార్డుతో పాటు అన్ని సౌకర్యాలు వాళ్ళకి ఏదైతే వస్తుందో ఆ సౌకర్యాలన్నీ ఈ గవర్నమెంట్ కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకోవడం జరుగుతుంది. దానికి ఇక్కడ ఉన్నటువంటి కొండ సురేఖ గారు కానీ మినిస్టరు సీతక్క కానీ అందరూ చొరవ తీసుకొని వాళ్ళు ఎందుకంటే ఉద్యమాలలో చాలా పాల్గొనడం జరిగింది. అట్లాంటి సందర్భాలు ఉన్నాయి. అందరినీ గుర్తించి వీళ్ళు కూడా కొంచెం ప్రోత్సహించి ఆ సీఎం గారికి చెప్పి కూడా మాకు ఈ న్యాయం జరిగే విధంగా చూడాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకోవడం జరుగుతుంది. స్టేట్ లీడర్స్ అంటే జేఏసీ స్టేట్ లీడర్స్ ఎవరైనా సంప్రదించారా మిమ్మల్ని? ఇప్పటి వరకు ఎవరు సంప్రదించలేదు, ఎవరు కూడా రాలేదు. ఇప్పటి వరకు ఫోన్ కూడా రాలేదు. కనీసం మమ్మల్ని రేపు ఆహ్వానించడానికి కూడా జిల్లా వైజ్గా కూడా ఈవెన్ కలెక్టర్స్ కానీ ఎంఆర్ఓస్ కానీ ఇప్పటి వరకు ఎవరికి కూడా పిలుపు రాలేదు. ఈవెన్ నాకు సిటీలో ఉన్న నాకు కూడా రాలేదు. ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరండి జరిగిపోయింది? మా అబ్బాయి చనిపోయిండు. బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సివిల్ ఇంజనీరు విట్స్ గుడప్పాల్లో జరిగిపోయిండు. కనీసం జై తెలంగాణ అని ఎన్నో నినాదాలు చేసి ఎంతో మంది వచ్చారు. అప్పుడు వినోద్ కుమార్ వచ్చిండు, ఇక్కడున్న వినయ్ అన్న వచ్చిండు, నరేందర్ అన్న వచ్చిండు, అందరు వచ్చారు.
కాకుంటే తీరు సమయానికి వచ్చేసరికి ఏ న్యాయం కూడా ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఎవరు చేయలేకపోయినారు. తీరు సమయానికి మీరు చనిపోవడమే తప్పనే ధోరణికి తీసుకొచ్చారు. అంటే మేము ఎంత బాధపడాలో, మా కడుపు కోత తెలంగాణ కొరకు చనిపోవడం తప్పనేది నినాదం వాళ్ళు తీసుకొచ్చిందంటే వాళ్ళ దృష్టిలో మేము ఎంత క్రూరత్వంగా వాళ్ళు మమ్మల్ని క్రియేట్ చేసిండ్రు అనేది ఈ సందర్భంగా నేను ఒక మాట అంటానండి. అంటే మీరు ఒక జేఏసీ లీడర్గా కాకుండా ఒక తండ్రిగా, ఒక అంటే మీ దాదాపు మీ అబ్బాయి అమరుడు అయ్యింది కాబట్టి ఒక తండ్రిగా మీరు ఏం చెప్తారు? ఇక అది కడప కోత తీరనిది. మా జన్మ ఉన్నంత వరకు ఒక చెట్టు అంతా కొడుకును పోగొట్టుకున్నాం మేము. మేము చనిపోతారని ఏ రోజు కూడా ఊహించలేదు. ఆ మాటలతో రెచ్చగొట్టి అది చేసి ఇంతమంది బలిదానాలు తీసుకున్నటువంటి కేసీఆర్ న్యాయం చేయలేదు. కనీసం మా కడుపు కోత మిగిల్చిండ్లు. కనీసం మేమన్నా ఉన్న దాంట్లో మేమన్నా సుఖంగా ఉండాలంటే మా ప్రభుత్వాలని గవర్నమెంట్ ఆదుకోవాలి. పెన్షన్ అనేది కంపల్సరీ ఇవ్వాలనేది మా నినాదం. వాళ్ళకు ఒక ఇల్లు, ఉండడానికి ఒక ఇల్లు, దీనస్థితిలో ఉన్నారు. కనీసం తినడానికి తిండి లేకుండా, ఉండడానికి ఇల్లు లేకుండా ఉన్నటువంటి కుటుంబాలు, అమరవీళ్ళ కుటుంబాలు ఇంకా మిగతా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అసలు కూలి నాలి పోయి బతికే పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఈ గవర్నమెంట్ అప్పుడు ఆదుకున్న, ఆ గవర్నమెంట్ ఆదుకోకుండా కనీసం ఈ గవర్నమెంట్ అన్న ఆదుకోవాలని మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకోవడం జరుగుతుంది. ఆయన అన్ని రకాల చేస్తున్నాడు. కనీసం మమ్మల్ని స్పెషల్గా ఇన్వైట్ చేసి ఒక గుర్తింపుగా ఒక అమరవీళ్ళ కుటుంబాలను ప్రత్యేకంగా ఒక రోజు పిలవమనండి. రేపు ఉత్సవాలు చేసినంత మాత్రాలనే మాకేమీ ఒరిగేది లేదు. మాకు న్యాయం జరిగినప్పుడు మేము అనుకుంటాం తెలంగాణ కొరకు చనిపోయిన ఆత్మ శాంతించింది, మాకు న్యాయం జరిగింది ఆ కుటుంబాలకు అనేది మేము అప్పుడే మనం సంతోషపడతామేమో. కానీ అప్పటి వరకు మాత్రం అమరవీళ్ళ కుటుంబాలు అనే వాళ్ళు ప్రతి ఒక్కరు శోక సముద్రంలో దుఃఖంతోనే ఉంటారు తప్ప ఎవరు కూడా సంతృప్తితో ఉండరు. ఏ రోజు పిలిచినా మేము మాత్రం రావడానికి విల్లింగ్లో ఉన్నాం. మేము అడిగి పోయినా కూడా ఎవరు తీసుకుపోవడానికి లేరు. మాకు కనీసం గుర్తింపు కూడా లేకుండా అయిపోయింది. అమరవీళ్ళ కుటుంబాలు అంటే గుర్తింపు లేకుండా అయిపోయింది. వాళ్ళు ఎందుకు చనిపోయినారు, ఏం చనిపోయినారు, తిన్నారుగా చనిపోయినారు అనే పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఈ పాలకులు అట్లా చేస్తున్నారంట. పాలకులే అట్లా చేస్తున్నారు. పాలకుల వల్ల రెచ్చగొట్టిలో ఉన్న గత ప్రభుత్వం వాళ్ళని అట్లా చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం అన్న కనీసం ఆదుకుంటుందని మాత్రం మేము అనుకుంటున్నాం. ఇంకా టైం అవుతున్నది. కాకుండా ఈ ఉత్సవాలకు పిలవకుండా వేరే రోజైనా పిలిచినా కూడా మేము పోవడానికి మాత్రం ఎప్పుడంటే అప్పుడు సిద్ధంగా. మాట అంటారు అంటే 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు 11వ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం. రేపు దశాబ్ది ఉత్సవాలు. ఈ 10 సంవత్సరాలు అంటే తెలంగాణ రాష్ట్రం దాదాపు అమరవీరుల త్యాగాల ఫలితం అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. కనీసం 10 సంవత్సరాల్లో కూడా ప్రభుత్వం ఎందుకు గుర్తించలేకపోయింది? అసలు అమరవీళ్ళ కుటుంబాలంటేనే వాళ్ళకు లెక్క లేకుండా అయిపోయింది. వీళ్ళు ఎందుకు చనిపోయిండ్రు, అనవసరంగా చనిపోయిండ్రు, వాళ్ళు చనిపోయిండ్రు అనేది తీసుకొచ్చిండ్రు. అంటే వాళ్ళు కనీసం తెలంగాణ కొరకు చనిపోయిందని గుర్తింపు కూడా లేకుండా చేసిండ్రు. ఏ ఉత్సవాలకు చాలువ కప్పడం, పూలదండ వేయడం అంతే. ఇక వాళ్ళంటూ వాళ్ళు ఎవరో ఏందో కనీసం వాళ్ళకి ఇంపార్టెంట్ కూడా లేదు. పేపర్లో మాత్రం, లెటర్లో మాత్రం, జీవోలో మాత్రం వాళ్ళని ఘనంగా సన్మానించాలి, వాళ్ళని ఘనంగా చేయాలి. ఏం లేదు, ఘనం లేదు. వాళ్ళు చేసుకోవడం, ప్లాస్టిక్ పోయే ముందు ఒక దండ వేయడం, పూలదండ పెట్టడం, ఒక రోజుకి ఫోటోలకు ఫోజులు చేయడం తప్ప ఇంకా వేరే మాత్రం ఏమాత్రం న్యాయం చేయట్లేదు. వాళ్ళు మా కుటుంబాలకు ఏమాత్రం న్యాయం ఇప్పటి వరకు జరగలేదు. ఒక అంటే అమరుడైన కుటుంబంలో ఒక తండ్రిగా, ఈ జేఏసీ లీడర్గా ఏం చెప్తారు? ఫైనల్గా ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఏం లేదు. 80 జీవో వాళ్ళు తీసినటువంటి 80 జీవో ఏదైతే ఉన్నదో గత ప్రభుత్వంలో ఏముంది, 10 లక్షలు ఒక ఇల్లు, హెల్త్ కార్డు ఇవ్వడం, హెల్త్ గురించి, ఎడ్యుకేషన్ ఒకటి, ఇల్లు ఒకటి, వాళ్ళకి కావాల్సింది అంతే. పెన్షన్ 25,000 పెన్షన్ ఇవ్వమనేది డిమాండ్. ఎందుకంటే ఈ పిల్లలు ఎక్కడో పోయినా కూడా దీనస్థితిలో ఉన్నట్టు తల్లిదండ్రులనే కనీసం ఆ పెన్షన్తోనన్నా బ్రతకగలుగుతారు కదా. వాళ్ళు ఎవరు ఆదుకోకున్నా చెట్టంతా కొడుకు పోయిండు కాబట్టి, ఒక అంటే సాదే కొడుకే పోయిండు కాబట్టి, కొడుకు కానీ బిడ్డ కానీ తండ్రి కానీ తల్లి కానీ అట్లాంటి పోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పెన్షన్తోనన్నా బతుకుతారు, హెల్త్ కార్డు కొడుతారు, ఫ్రీ ట్రావెలింగ్ దాంతోనన్నా ఆ కుటుంబాలు కొంచెం సంతోషంగా ఉంటుంది అని నేను ఈ తెలుగు వెలుగు ద్వారా 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 11 సంవత్సరాలకు అడుగు పెడుతున్నటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి వేడుకోవడం జరుగుతుంది. వాళ్ళు మమ్మల్ని ఏం ఆలోచిస్తారో, ఏం చేస్తారో, అది ఏం జరుగుతుంది అనేది ఇప్పటి వరకు అయితే మాకైతే పిలుపు రాలేదు, ఎలాంటి పిలుపు రాలేదు. మేము వెళ్ళడానికైతే సిద్ధంగా ఉన్నాం పిలిస్తే. కాకుంటే న్యాయం జరిగితే వెళ్తాం, న్యాయం జరగకపోతే ఇదేదో చాలోక పూలదండకు మాత్రం మేము ప్రతి దగ్గరికి వెళ్ళి బస్ కిరాయిలు పెట్టుకొని వాళ్ళు ఎక్కడో ఎండలా తీసుకొచ్చి చేసి మాత్రం పెడతానంటే మాత్రం మేము వెళ్ళే స్థితిలో లేము. అవసరం లేకున్నా కూడా కనీసం కూలినాలు చేసుకుని అయినా ఇంత తినడానికైనా తినగలుగుతాం. కానీ ఈ ప్రభుత్వం పైన ఆధారపడే ఉండే పరిస్థితి లేకుండా అయిపోయింది. కనీసం ఆ ప్రభుత్వం అట్లా చేసింది, ఈ ప్రభుత్వం అన్నా దయచేసి ఆదుకుంటుందని మాత్రం మేము ఈ తెలుగు వెలుగు ఇప్పుడు చూస్తున్నాం. అమరవీర స్థూపం చూస్తున్నాం. దాదాపు రేపు వస్తారు, అందరు లీడర్లు వస్తారు, మొత్తం అలంకరిస్తారు, పూల మాలలు వేస్తారు, దాదాపు అమరులకి ఆ క్యాండిల్ తోటి నివాళులు అర్పిస్తారు. సరిపోతుందా?
సరిపోదు. అదొక్కటి సరిపోతుందా? అంటే ఈ యొక్క ఫోటో ఆ ఒక్క రోజుకి మనం ఆ ఒక్క రోజుకు ఫోటోల కొరకు ఏదో అందరి కొరకు పోదులు ఇస్తే మాత్రం సరిపోదు. ఆ కుటుంబాలను న్యాయంగా ఆదుకున్నప్పుడే మీరు చేసేటువంటి ఏదైతే ఉత్సవాలు వాళ్ళ కుటుంబాలకు చెందుతుందని, అమరవీరులు త్యాగాలు ఎక్కడో ఆకాశం వాళ్ళు ఎక్కడో ఉన్నారు, స్వర్గలోకంలో ఉన్నటువంటి వాళ్ళ ఆత్మన్న శాంతించాలంటే మా కుటుంబాలను ఆదుకుంటే తప్ప వాళ్ళకి అది రాదు. లేదంటే మాత్రం ఆ శోకం అందరికీ తగులుతుంది. గత ప్రభుత్వాలకి తలిగిపోయిళ్ళు, ఈ ప్రభుత్వానికి కూడా తగలకుండా ఉండాలని మేమైతే కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం కనీసం ఆదుకుంటుందని ఆలోచిస్తున్నాం. వచ్చినాయి ఉద్యోగాలు, దాదాపు ఇంటికో ఉద్యోగం అన్నారు ఆ టైంలో అమరవీరుల కుటుంబాలకి. ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు గుర్తించినటువంటి 620 మందికి ఉద్యోగాలు వచ్చాయి, 10 లక్షలు వచ్చాయి. అందులో ఆ కుటుంబంలో నేను ఉద్యోగం రాలేదు, నాకు ఉద్యోగం రాలేదు. కనీసం ఆ ఉద్యోగం రాని వాళ్ళకి ఏం చేశారంటే కల్వర్టర్ ల్యాండ్ ఇస్తామని అన్నారు. ఎవరికి మాత్రం ఒక గుంట భూమి కూడా ఇవ్వలేదు, ఒక ఇల్లు ఇవ్వలేదు, హెల్త్ కార్డు ఇవ్వలేదు, ఐడి కార్డు ఇవ్వలేదు. ఏది కూడా ఆ ప్రభుత్వం ఏం అసలు ఆదుకోలేదు. మిమ్మల్ని గుర్తు కూడా పెట్టుకోలేదు అసలు. అమరవీరుల కుటుంబాలు అంటే 2వ తారీఖు వచ్చిందంటే 10 మందిని విలువ, పూలదండయ్య, శాల్వదియ, అసలు వెళ్ళిపోయి కథం వాళ్ళట్టు మనం ఇటు. బస్ కిరాయి కూడా మీకే లాస్. అన్ని లాస్, బస్ కిరాయి లాస్, వచ్చినందుకు హోటల్లో తినడం లాస్. ఇవన్నీ మీ పిల్లల్ని తలుచుకునేమో మీరు వెళ్తున్నారు, వాళ్ళేమో వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని పిలుచుకునే ఒక్కరోజు స్వార్థం కొరకు మమ్మల్ని అమరవీరుల కుటుంబాలను సన్మానించడం ఘనంగా వాళ్ళకి ఇది చేసినాం అది చేసినాం అంటున్నారు. మా పిల్లల కొరకు, మా జ్ఞాపకాల కొరకు మేము వచ్చి ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర శ్రద్ధాంజలి కట్టించి అది చేసి ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా న్యాయం చేస్తారని మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకోవడం జరుగుతుంది. మీ ద్వారానన్నా, కనీసం మీడియా ద్వారానన్నా, మీ ద్వారానన్నా అక్కడి వరకు పోతుంది అని ఆశిస్తున్నాం. మమ్మల్ని పిలుస్తారని కూడా అనుకుంటున్నాం. పిలిచి న్యాయం చేస్తే పోగలుగుతాం. ఒకవేళ న్యాయం జరగకపోతే పోయినా కూడా వేస్ట్ అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సారీ ఫర్ ట్రబుల్, ఇబ్బంది పెట్టుంటే. చూస్తున్నాం మనం అమరవీరుల స్తూపం సాక్షిగా ఒక అమరుడైన కుటుంబంలో ఒక తండ్రి తన ఆవేదన, తన గొంతును వినిపించాడు. మనం చూస్తున్నాం తన ఆవేదన మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే మా నీళ్లు, మా ఉద్యోగాలు, మా నియామకాలు. తెలంగాణ రాష్ట్రంలో హ్యాపీగా ఉంటాం. గత ఏది ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్లో మేము పడ్డ ఇబ్బందులు కాకుండా మా సొంతంగా మేము సెల్ఫ్గా మా లైఫ్ని మేము బతకగలుగుతామని ఎన్నో ఆశలతో తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి తెలంగాణ ఆకాంక్ష తొలి దశ నుంచి మలి దశ ఉద్యమం వరకు కూడా తెలంగాణ పౌరుల ఆకాంక్ష, వాళ్ళ ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ సమయం, ఆ స్ఫూర్తి అవన్నీ మనం చూసాం. ఇప్పటి వరకు కూడా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకి, అదేవిధంగా కనీసం తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఒక గుర్తింపు లేకుండా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత పాలకులు చేసిన నిర్లక్ష్య ధోరణి వల్ల దాదాపు తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా అడుగులేసిన ఎంతో మంది అమరవీరుల బలిదానం సాక్షిగా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు కూడా కనీసం మమ్మల్ని గుర్తించిన నాదులు లేడు, మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు అని చెప్పేసి అయితే ఇటు అమరవీరుల కుటుంబాల పేరెంట్స్ అయితే వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ నెలకొంది. మనం చూస్తున్నాం. మరికొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆ రోజు ఎదుర్కొన్న పరిస్థితి ఏంటి, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. తెలంగాణ సమయంలో రాష్ట్రం ఎప్పుడైతే ఆవిర్భవించిందని చెప్పేసి దశాబ్ది ఉత్సవాలని గర్వంగా చెప్పుకుంటున్నామో, దశాబ్ది ఉత్సవాలు ముగింపు దశ, ఆల్మోస్ట్ ఇది ముగింపు దశ. దశాబ్ది ఉత్సవాలు 10 సంవత్సరాలు అయిపోయి 11వ సంవత్సరం అడుగు పెడుతున్నాం. 10 సంవత్సరాలు ముగింపు దశ, రేపు 11 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్నాం సందర్భంగా, ఈ ఉత్సవాల సందర్భంగా మనం అమరవీరులను అయితే ఖచ్చితంగా స్మరించుకోవాల్సిందే. ఆ కుటుంబాలకి న్యాయం జరగాలని చెప్పేసి అయితే అంటున్నారు, చాలా మంది మనం వ్యక్తం చేస్తున్నారు, మనం చూస్తున్నాం. అసలు ఏ విధంగా అమరవీరుల కుటుంబాలకి న్యాయం జరగాలి, అసలు ఆలనాటి ఉద్యమ స్ఫూర్తిని నింపే విధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ ఉద్యమ స్ఫూర్తిని కూడా నింపే విధంగా దాదాపు తెలంగాణ ఆకాంక్ష ధ్యేయంగా దాదాపు అమరవీరులైన కుటుంబాలు ఇప్పటివరకు కూడా వాళ్ళ కుటుంబాల్లోనైతే ఒక హ్యాపీనెస్ లేదు, కన్నీరు తప్ప అని అంటున్నారు. మరికొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఉద్యమం ఐడియా ఉందా సార్ మీకు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు ఆ సమయంలో? అసెంబ్లీలో బాగానే ఉద్యమంలో పాల్గొన్నారా మీరు? లేదు, మా బాబు ఆడుకున్నారు. ఓకే, సకల జిల్లా సమ్మె, రోడ్డు మీద వంట వార్పు ఇవన్నీ చేసినాం. ఓకే, రేపు ఫార్మేషన్ డే ఉంది, ఏం చెప్తారు సార్? రేపా ఫార్మేషన్ డే అంటే ఏం కావాలని కోరుకుంటున్నారు? వాళ్ళు అడగని చెప్తారా? రైట్.
అంటే మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉన్న పరిణామాలకైతే చాలా మంది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే పరిస్థితులు కూడా అట్లా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాట్లాడలేని సిచ్యువేషన్ నెలకొంది. కొంతమంది అంటే ప్రశ్నించే గొంతులు కూడా మూగపోయిన సిచ్యువేషన్ నెలకొంది. గతంలో ఫైట్ చేసేది, తెలంగాణ ఉద్యమం నాటి స్ఫూర్తిని తలుచుకొని ఫైట్ చేసేది, మాట్లాడేది. కనీసం ఇప్పుడు మాట్లాడలేని సిచ్యువేషన్ ఉంది. మాట్లాడలేని పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్రంలో మనం చూసాం. ఎందుకంటే ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు, అదేవిధంగా మాకు ఇది కావాలి అంటే మాకు స్వేచ్ఛను కావాలని చెప్పేసి అన్న వాళ్ళ మీద చాలా కేసులు కూడా మనం చూసాం. అలాంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చాలామంది వాళ్ళ బాధను అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్లో కొన్ని మనం చూస్తున్నాం. దాదాపు మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. బట్ మాట్లాడడానికి కూడా చాలామంది సుముఖంగానే అయితే లేరని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటి వరకు 10 సంవత్సరాలు గడిచి 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మనం తొలి వెలుగు పబ్లిక్తో మాట్లాడించే ప్రయత్నం చేసింది. బట్ అదేవిధంగా అట్ ది సేమ్ టైం అమరవీరుల కుటుంబాల నుంచి కూడా వాళ్ళ అబ్బాయి చనిపోయాడు అని చెప్పేసి ఒక అమరవీరుల కుటుంబాల నుంచి కూడా తండ్రి ఆవేదన ఏంటో మనం చూపించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓవరాల్గా అప్పుడున్న ప్రభుత్వమే చెప్పింది 1200 మంది బలిదానం తెలంగాణ రాష్ట్ర సాధనకి అమరులైన కుటుంబాలని చెప్పేసి అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ రోజు వరకు కూడా కనీసం అమరవీరుల కుటుంబాలను అయితే గుర్తు తెచ్చుకోవట్లేదు. అమరవీరుల త్యాగ ఫలితంగా ప్రతి ఒక్క సంవత్సరం అయితే ఉత్సవాలు ఇప్పుడు ఏది జూన్ 2కి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగానైతే మమ్మల్ని పిలుస్తున్నారు, శాలువా కప్పుతున్నారు, ఒక బొకే ఇస్తున్నారు, పంపిస్తున్నారు. వచ్చి రావడానికి కూడా బస్ కిరాలు మాయ అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. కనీసం ఆ కుటుంబాలకి గౌరవం దక్కాలి అని అంటే ఒక హెల్త్ గార్డ్, అదేవిధంగా ఫ్రీడమ్ ఫైటర్స్ భారతదేశం కోసం స్వతంత్ర సమరయోధులు అయితే ఎట్లాగా ఫైట్ చేశారో తెలంగాణ ఉద్యమ సమయంలో ఫైట్ చేసిన వారికి కూడా దాదాపు ఉద్యమకారులుగా వాళ్ళని గుర్తించి అమరవీరుల కుటుంబాలకు కూడా వాళ్ళకి పెన్షన్ రూపంలో స్వతంత్ర సమరయోధులకు ఎలాగైతే పెన్షన్ వస్తుందో అదేవిధంగా తెలంగాణ ఫైటర్స్గా వీళ్ళని గుర్తించి వీళ్ళకి కూడా ఒక భరోసాని ఇవ్వాలి, ఒక గుర్తింపుని ఇవ్వాలి, ఒక ఐడి కార్డు ఇవ్వాలి. కనీసం ఎక్కడికైనా పోతే ఒక గుర్తింపునన్నా ఇవ్వాలి తెలంగాణ ఫైటర్స్గా అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చెందుతున్న సిచ్యువేషన్ నెలకొంది. ఇప్పటికైనా ఆహ్వానం కూడా లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. రేపు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కూడా ఈ రోజు వరకు మాకు ఆహ్వానం లేదు. కనీసం మమ్మల్ని ఆహ్వానం ఇచ్చినా ఇవ్వకుండా కూడా ఏదో ఉత్సవాల పేరు మీద 4 ఫోటోలు దిగడం కాకుండా మా కుటుంబాలకి అమరవీరుల ఆత్మశాంతి చేకూరాలంటే ఆ కుటుంబాలకు న్యాయం జరగాలి. ఎందుకంటే ఇప్పటికీ కూలి పని నాలి పని చేసుకుని బతికే కుటుంబాలు చాలా కుటుంబాలు ఉన్నాయి. అమరుల కుటుంబాలలో ఆ కుటుంబాల ప్రతి ఒక్కరికి మాకు గుర్తించాలని చెప్పేసి అమరవీరుల ఫ్యామిలీస్ అయితే చెప్తున్న సిచ్యువేషన్. ఇకనైనా రేపు దాదాపు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కనీసం ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలలో వాళ్ళు పడుతున్న బాధలు ఇబ్బందులను గుర్తించి రేపు జూన్ 2కి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అమరవీరుల కుటుంబాలకి తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి తొలి వెలుగు ఆశిస్తుంది. వరంగల్ నుండి యోగి, తొలి వెలుగు.